ప్రైజ్ లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణం పట్టుకుని వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. పరాక్రమశాలులంటే చాలా శ్రేష్టమైన వారు, చాలా గొప్పవారు. ఎందుకంటే వారికి చాలా చతురత ఉంటుంది, యుద్ధ నైపుణ్యం ఉంటుంది. ఎంత భయంకరమైన శత్రువునైనా వారు నేలమట్టం చేయగలిగినటువంటి శక్తియుక్తులు వారి దగ్గర ఉంటాయి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలని వారు చాలా చాకచక్యంగా ఉపయోగిస్తూ ఉంటారు. పరాక్రమము చాలా గొప్పండి. అయితే బైబిల్ చెప్తుంది, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్టమైన వాడంట. దీర్ఘశాంతం అంటే ఏంటంటే ఓర్చుకోవడం, ఓర్పు, సహనము. చాలా మందిని మనం చూస్తూ ఉంటాము, బలవంతులుగా ఉంటారు, జ్ఞానవంతులుగా ఉంటారు, చాలా మేధావులుగా ఉంటారు, డబ్బు సంపాదించేవారిగా ఉంటారు, కానీ దీర్ఘశాంతం ఉండదు. అందువల్ల ఎన్ని కష్టాలు కొని తెచ్చుకుంటారో, ఎన్ని గొడవలు, గందరగోళాలు, అసమాధానాలు కొని తెచ్చుకుంటారో. అయితే నీకు అత్యధికమైన బలమున్నా, ధనమున్నా, జ్ఞానమున్నా, మేధస్సున్నా, దీర్ఘశాంతం లేకపోతే నువ్వు జీవితంలో ఫెయిల్ అయిపోతావు. జీవితంలో మరి నువ్వు అనుకునని విపత్కరమైన పరిస్థితులు కొని తెచ్చుకుంటావు. కనుక బలాన్ని, పరాక్రమాన్ని, శౌర్యాన్ని సంపాదించుకోవడం కంటే దీర్ఘశాంతాన్ని నేర్చుకో, ఓర్చుకోవడం నేర్చుకో, సహించుకోవడం నేర్చుకో, కోపం తగ్గించుకో, దురుసుతనం తగ్గించుకో, తొందరపాటుతనం తగ్గించుకో, దీనత్వం నేర్చుకో. అంత మాత్రమే కాదు, పట్టణమును పట్టుకునేవాని కంటే మనసును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడంట. లోకమంతటిని స్వాధీనపరుచుకున్నా నీ మనసును నువ్వు స్వాధీనపరచుకోకపోతే మనసు చాలా విపత్కరమైన పరిస్థితులు నీకు తీసుకొస్తుంది. అందుకే మనసును కంట్రోల్ చేసుకోవడం చాలా ఉత్తమం. దాన్ని నేర్చుకో. మనసు ఎలా కంట్రోల్ అవుతుందంటే దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని వాక్యానికి లోబడినప్పుడు, దేవుని వాక్యం దగ్గర నువ్వు శిరస్సు వంచినప్పుడు, ఆయన వాక్యాన్ని నువ్వు నెరవేర్చినప్పుడు నీ మనసు స్వాధీనంలో ఉంటుంది. లేకపోతే నీ జీవితాన్ని నాశనం చేసేలాగా, నీ పరువు తీసేలాగా నీ మనసు ప్రవర్తిస్తుంది. కాబట్టి మనసును కంట్రోల్లో పెట్టుకో. ఒకవేళ పరాక్రమం నీకు లేకపోయినా, పట్టణం అంతా సంపాదించుకునే చాకచక్యం నీకు లేకపోయినా, నువ్వు శ్రేష్టమైన అనుభవంలోనికి వస్తావు.